సాధారణంగా నాస్తికులు, హేతువాదులకి ఆధ్యాత్మికత నచ్చదు. అదే సందర్భంలో హిందువులు తమ చుట్టూ జరిగే సంఘటనల్లో దేవుడి యొక్క ప్రమేయాన్ని, దేవుడి యొక్క ఆశీస్సుల్ని చూస్తారు. దాన్ని వీళ్ళు శాస్త్రం అంటారు. శాస్త్రీయతతో చూడమంటారు. సరే మీరు అలాగే చూడండి, మమ్మల్ని ఎలా చూడనియండి అంటారు హిందువులు. ఇది హిందువుల్లోనూ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రీయత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఇస్రో చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సైంటిస్టులు కాదా? వాళ్ళు దేవుణ్ణి కూడా కొలుస్తారు. రెండు, అటు దేవుణ్ణి కొలుస్తూ ఇటు సైన్స్ని అభిమానించేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరి ధోరణి వాళ్ళదే. ఇలాంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, పూరి రథయాత్రలో హారతి ఇవ్వాల్సినటువంటి సమయంలో భారీ వర్షం కురుస్తుంది. భక్తులందరూ తడిసి ముద్దయిపోతున్నారు. కానీ అక్కడ రథం దగ్గర జగన్నాథుని నందిఘోష రథం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం ఆ చుట్టూ వర్షం పడలేదు. మిగిలిన రథయాత్ర సాగించే భక్తులందరూ కుండపోత వర్షం తడిసి ముద్దవుతున్నటువంటి సందర్భంలో నందిఘోషుడు రథం మీద నీటి వర్షం కురవకపోవడం, హారతి సజావుగా సాగడం ఒక మహాద్భుతంగా లక్షలాది మంది ప్రజలు జై జయధ్వానాలతో పూజలు చేయడానికి కారణమైంది. దాన్ని సహజంగా వీళ్ళు ఏమంటారు, సైన్స్ని ఆధారంగా చెప్పేవాడు. మనకి ఇప్పుడు కూడా మనకు కళ్ళెదురుగున కనబడుతుంది. ఇక్కడ వర్షం పడి అక్కడ పడింది, ఇక్కడ మనం నుంచుని ఉంటాం, ఇక్కడ ఎండకూడదు, అక్కడ వర్షం పడతాం. అట్లాంటివి చూడాలి అంటారు. మేబీ అటు సైన్స్ అభిమానించే వాళ్ళు అలా చూడొచ్చు. భక్తుల యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంటుంది.